హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే 'పుష్ప ద రూల్' మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉంది? మూవీలో పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? మూవీలో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ సినిమా మీద నా ఒపీనియన్. సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. ఏమన్నా చేసిండు ఆయన యాక్టింగ్. ఆయన బ్లడ్ పెట్టేశారు. ఇంకొక నేషనల్ అవార్డ్ ఇచ్చినా తప్పలేదు. అలా ఉంది అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్. ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ గా అనిపించింది. అల్లు అర్జున్ గారి ఇంట్రడక్షన్ సీక్వెన్స్, స్వాగ్ స్టైల్ అదిరిపోయాయి మూవీలో. ఫహద్ ఫాసిల్ గారి ఇంట్రో బాగుంది. ఇన్ఫాక్ట్ ఆయన క్యారెక్టర్ అయితే మంచిగా రాసుకోలేదు మూవీలో. లిటరల్లీ కమెడియన్ చేసి పడేశారు. ఒక స్ట్రాంగ్ విలన్ అనే ఫీలింగ్ అయితే రాదు. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా అంత స్కోప్ కూడా ఉండదు ఆయనకి. ఏదో హీరోని ఏం పీకలేక చనిపోయినట్టు చూపించారు ఆయన క్యారెక్టర్ అయితే. అండ్ సునీల్ గారి క్యారెక్టర్ కూడా అంత స్కోప్ లేదు. అండ్ అనసూయ గారి క్యారెక్టర్ కూడా అంత స్కోప్ లేదు. అసలు జాగ్రత్త అయితే మూవీలో కనిపించలేదు. రష్మిక మందన గారిది అండ్ అల్లు అర్జున్ గారి కామెడీ సీన్స్ అయితే బాగా అనిపించినాయి మూవీలో. ఆ తర్వాతకి ఇంటర్వెల్ బ్లాక్ అయితే అద్దరిపోయింది. ఫహద్ ఫాసిల్ గారిది అండ్ అల్లు అర్జున్ గారి ఫేస్ ఆఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఇంటర్వెల్ లో. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో జాతర సీక్వెన్స్ అయితే హైలైట్. జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కి దండం పెట్టాలి. మళ్ళీ ఇంకో నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పలేదు. అలాంటి పర్ఫార్మెన్స్ చేశారు ఆయన ఆ సీక్వెన్స్ లో. ఆ తర్వాతకి క్లైమాక్స్ అయితే మంచి ఎమోషనల్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ ఉంటుంది. కొత్త ర్యాంప్, అసలు మామూలు ఫైట్ కాదు. ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు డిఎస్పీ గారు బీజియం కొట్టారు భయ్య, అదిరిపోయింది ఆ బీజియం. నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి ఆ క్లైమాక్స్ ఫైట్ చూస్తే. పార్ట్ 3 ఉండబోతుందని ఒక క్లిఫ్ హ్యాంగర్ అయితే వదిలేరు. బట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ అయితే అంత ఇంట్రెస్టింగ్ కూడా లేదు. అసలు పార్ట్ 3 అవసరం కూడా లేదు. అండ్ పార్ట్ 2 లో కూడా కొన్ని క్యారెక్టర్ కి జస్టిఫై చేయలేకపోయారు సుకుమార్ గారు. అందుకోసం పార్ట్ 3 తీస్తున్నారా? సుకుమార్ గారి డైరెక్షన్ బాగానే అనిపించింది మూవీలో. కనపడుతుంది ఆయన ఎంత కష్టపడి తీశాడు ఒక్కొక్క సీక్వెన్స్ అని. బట్ కొన్ని క్యారెక్టర్స్ కి అయితే జస్టిఫై చేయలేదు. ఈ మూవీలో అల్లు అర్జున్ గారి ఎలివేషన్ సీన్ తప్పితే స్టోరీ పాయింట్ అనేది ఏది లేదు. ఓన్లీ ఎలివేషన్స్ మీదనే వెళ్తుంది సినిమా అంతా. అదొక్కటి మిస్టేక్ చేశారు సుకుమార్ గారు. కొంచెం స్టోరీ పాయింట్ పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా మూవీ ఇంకా బాగా వచ్చేది అనిపించింది. దట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది 'పుష్ప ద రూల్'. ఒకవేళ మీరు 'పుష్ప ద రూల్' మూవీ చూస్తుంటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.